నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు ఓం స్వరూప్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. శుభం తల్లి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఇవాళ మీరు మా స్టూడియోకి రావటం చాలా సంతోషంగా ఉంది. అయితే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నానండి. జనరలీ ఏంటి అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డివోషనల్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు. మేము జనరల్గా ఈ జనరేషన్ పిల్లలు ఇప్పుడు 10th ఇంటర్ చదివే వాళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయండి. అంటే ఇప్పుడు యువతరంలో చాలా క్వశ్చన్స్ మెదులుతూ ఉన్నాయి. అవి ఈరోజు మా ఐ డ్రీమ్ సాక్షిగా అలాంటి అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నానండి. అడగండి నాన్న. ఇప్పుడు మనము మంత్రం నిత్యం చదివే వాళ్ళు ఉంటారు. ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఆ దైవానికి సంబంధించిన మంత్రం చదువుతూ ఉంటారు. ఇంకొందరైతే కష్టానికి ఇప్పుడు ఆరోగ్యం కోసం ఒక మంత్రం, ఐశ్వర్యం కోసం ఒక మంత్రం, ఉద్యోగం కోసం ఇంకొక మంత్రం, ఇలా చదువుతూ ఉంటారు కదండి. అసలు మంత్రం అనేది ఎలా బలాన్ని అందిస్తుంది? దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్తారా? అంటే ఈ మంత్రం చదవడం వల్ల ఈ కష్టం నుంచి ఎలా బయటపడతాం, దానికి ఏమైనా ఎనర్జీ ఉంటుందా అనేది తెలుసుకోవాలని ఉందండి. ఏం లేదమ్మా, దీంట్లో తెలుసుకోవడం అవసరం కూడాను. ప్రాక్టీసెస్ సాధన చేసే వాళ్ళకి అవసరం. మంత్రము, ఉపాసన, దీక్ష, నిత్య పూజ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, నిత్య పూజలో స్తోత్రాలు చెయ్యొచ్చు, పారాయణాలు చెయ్యొచ్చు, అవి ఇబ్బంది ఉండదు. ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ నిత్య పూజలో వచ్చేస్తాయి మనకి. ఇక్కడ మంత్రము అంటే గురుముఖత రావాలి, ఏ మంత్రం చదివినా. ఎందుకంటే ఆ గురువు గారికి ఈయనకి ఏ మంత్రం సూట్ అవుతుందో ఆ గురువు గారు గ్రహించగలుగుతారు, ఆ గురువు గారికి శక్తి ఉంటుంది కాబట్టి. ఓకే, గురుముఖత తీసుకోవాలంట, తప్పదది. ఏ బీజాక్షరం ఇవ్వాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు. అలాగే మీరు నాకు ఈ భగవంతుడు ఇష్టం చిన్నప్పటి నుంచి అని చెబితే కూడా దానికి సంబంధించింది కూడా గురువు గారు మీకు కృప చేయొచ్చు. మంత్ర దీక్ష తీసుకున్నాక దానికి నియమాలు నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం చేసుకుంటే తప్పకుండా దాంట్లో లైఫ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. ఆ మంత్ర దీక్ష వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది. అప్పుడు మీకు మంచి జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. వాక్శుద్ధి కూడా పెరుగుతుంది, ఆరోగ్యం ఇస్తుంది. మీరు కొన్ని మీకు తెలియకుండానే అలా ఎదుటి వాళ్ళని చూడడంలో ఆ శక్తి మీలో ఉన్నందుకు కొన్ని విషయాలు అవగతం అవుతాయి. కొన్ని మంచి విషయాలు ఎదుటి వాళ్ళకి చెప్పి ఇలా నడవండి అయ్యా అని చెప్పడానికి కూడా వీలుంటుంది, సలహాలు ఇవ్వగలం. అంత శక్తి కలుగుతుంది. ఆ శక్తి యొక్క మరి ప్రభావము అది బయటికి అనకూడదు. గురువు ముఖత వచ్చినవి కానీ మంత్రాలు, బీజాక్షరాలు బయటికి అనకూడదు. అనేవి కొన్ని ఉంటాయి. వాళ్ళకి వినపడకుండా చదువుతారు. మానసికంగా చదువుకోవాల్సిందే, అనుకోవాల్సిందే. మననేతి మంత్ర. ఎవరైతే మానవులు మననం చేసుకుంటాడో అదే మంత్రంగా మారిపోతుంది. ఇంకోటి ఈ బీజాక్షరాలు ఇవన్నీ కూడాను ఈ బండిరా వరకు సరే గుణింతాలే ఉన్నాయి మనకి. ఈ యొక్క మొట్టమొదలు శివస్వామి కైలాసపతి, కైలాసనాథుడు, ఆయన డమరుకంలోంచి ఈ శబ్దాలు పుట్టాయనేటువంటిది మనం విన్నాం, అది తెలుసుకున్నాం. డమరుకంలోంచి శబ్దాలు వచ్చాయన్నమాట. అలాగే పార్వతీదేవికి కూడా కొన్ని మంత్రోపదేశాలు చేశారు స్వామివారు, శివస్వామి. అది కూడా చరిత్ర ఉన్నది. తర్వాత ఈ యొక్క మానవులకి మంచి జరగడం కోసమే ఈ మంత్రశాస్త్రంలో కొన్ని పూజలు ఇవన్నీ క్రతువులు మనం చేస్తాం. అంటే మన కర్మని మనం అనుభవించే విషయం తగ్గడం. కర్మని అనేటువంటిది కర్మ అనుభవించడం కోసమే ఈ జన్మ తీసుకుంటున్నాం. అది కర్మ అనుభవించకపోతే మళ్ళీ జన్మ ఇంకా తప్పదు. ఇప్పుడు మరి ఈ మంత్రం తీసుకుంటే మన కర్మానుసారం మనం అనుభవించే కష్టం నుంచి బయటపడటానికే మనం మంత్రం తీసుకుంటాం కదా గురు? కాదు నాన్న, ఒక దెబ్బ తగులుతుంది, రాతితో కొట్టిన దెబ్బ గట్టిగా రక్తం చిందించేట్టుగా తగులుతుంది. ముఖం మీద కొట్టినా, ఏ భాగంలో కొట్టినా. ఈ మంత్ర దీక్ష వల్ల మీకు జరిగే కష్టము, నష్టాలు ఇవన్నీ కూడా పువ్వులతో కొట్టితే ఏం తగులుతాయి? తగలవు. ఆ పువ్వు అంత సుకుమారంగా ఉంటుంది. ఈ యొక్క దీక్ష వల్ల చేయడం వల్ల, ఈ మంత్రోపాసన చేయడం వల్ల ఆ కష్టాన్ని
తేలికగా అనుభవించగలుగుతారు. కష్టం కష్టంలా అనిపించదు. కష్టం పడకపోతే పూర్వజన్మలో ఇది వదిలినే మీరు చేస్తారు. మరి ఇది చేయకపోతే మళ్ళీ జన్మ మన వస్తుంది. కర్మ మనం అనుభవించాల్సిందే, తప్పదు. కానీ ఈ మంత్ర సాధన కారణంగా తేలికవుతుంది. తేలికవుతుంది. మీకు అలా దాటవేయగలుగుతారు. ఆ మంత్రంలో ఉండే శక్తి, బీజాక్షరంలో ఉండే శక్తి అలాంటిది. ఈ విషయం చాలామంది తెలుసుకోవాలి. నిత్యగాయత్రి చేసిన మరి వేరే బీజాక్షరాలు, దేవుడు బీజాక్షరాలు పలకూడదని నేను చెప్పడం లేదు. అవన్నీ గురుముఖత తీసుకుంటే అది విశేషంగా మనకి మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇస్తుంది. దాంట్లో సందేహం లేనే లేదు, అనుమానం లేదు అమ్మ. అయితే ఈ మంత్రం విధి విధానాలు ఏంటి గురుజీ? అంటే మంత్రం ఇప్పుడు విధి ఏంటి అంటే విధానాలు- లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చేసింది, వర్కింగ్ స్టైల్ ఇప్పుడు కూడా బయట మీరు వెళ్ళటం, ఇంత రావటం. మార్పు చేసిన, ఇంత నవీన సామ్రాజ్యంలో ఉన్న ఈ యొక్క ప్రపంచంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంట్లోంచి బయలుదేరే ముందర ఇవన్నీ పూజా పునస్కారాలు చేసుకోండి, ధ్యానం చేసుకోండి. ఏ మాత్రం వీలైనా బ్రాహ్మీ ముహూర్తంలో లేచారనుకోండి, బ్రహ్మముహూర్తం అది. అప్పుడు నిశ్శబ్దమే కాకుండా ప్రపంచం యావత్తు కూడా అదొక న్యూట్రల్ వేవ్స్ తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉంటాయి. అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకనే బ్రహ్మముహూర్తం అన్నారు దాన్ని. బ్రహ్మోపాసనకి సరి అయిన టైం అది. అందుకనే అందరూ కూడాను మనలా అంటే ఈ మానవులు, ఋషులు 24 గంటలు ఆ పని చేసేవాడికి ఏ ముహూర్తం అక్కర్లేదు. ఎందుకంటే ముహూర్తం ఎందుకు వాడికి? సతత ఎప్పుడు బ్రహ్మస్వరూపాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఇంటర్వెల్స్ ఉండవు, గ్యాప్లు ఉండవు. ధ్యానంలోనే సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆ బ్రహ్మలోనే ఉంటూ ఉంటాడు వాడు. అది వేరు. ఆ మనుషులు ఆ ఎంచుకునే విధానం వేరు. ఈ మానవ శరీరంలో ఇప్పుడు కూడా మనం వాళ్ళ అంత కాకపోయినా కొంత ఈ ఎనర్జీ సరిపోయేంత, మన బ్రతుకుని బాగుపరుచుకునేంత చేసే ప్రతి పనిలో ఫలితం వచ్చేటట్టుగా మనం ఈ జీవన విధానాన్ని మంచి మార్చుకొని, మంచి అలవాట్లతో, మంచి సంసారంతో, మంచి భార్య పిల్లలతో, మంచి గృహంతో, బంధువులతో సఖ్యతగా ఉంటూ మనం ఈ జీవితాన్ని తెలుసుకోవచ్చు, చేసుకోవచ్చు. సేమ్ టైం ఇంకొంచెం బాగా చేయగలిగిన వాళ్ళకి ఫ్యూచర్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఉద్యోగస్తులు రిటైర్మెంట్కి 58-60 ఉంది. మరి గవర్నమెంట్ ఫిక్స్ చేసింది, మీరు చేరడానికి 25-24లో ఎంటర్ అవుతారు. మిగతావన్నీ మరి ట్రావెలింగ్లోనూ లేకపోతే 3 ఏళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఫైనల్గా రిటైర్మెంట్ ఈజ్ దేర్. ఆ తర్వాత ఆ డబ్బులతో వీళ్ళు మిగతా శేష జీవితాన్ని విశేషంగా గడపడం కోసం వాళ్ళు దాచుకుంటారు. ఆరోగ్యరీత్యా బీమాలు, ఇన్సూరెన్స్ ఏవో ఉంటాయి. ఇవి ఎంత సత్యమో ఆత్మ ప్రయాణంలో కూడా అవి ఏవైతే చేసుకుంటాయో అందులో ఇన్సూరెన్స్లు ఉండవు, కానీ ఈ పద్ధతులు ఉండవు. కానీ వాళ్ళకి సర్వశక్తి సంపన్నులుగా అయి ఏవేవి చెయ్యాలో ఆత్మ అన్నీ చేసేసుకొని ఆ యొక్క పరమాత్మలో లీనమైపోయి తన్ను తాను తెలుసుకొని కావలసినప్పుడు మళ్ళీ అది రాగలిగే శక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం విదేశాయనం చేస్తూ ఉంటాం, మళ్ళీ మన ఇంటికి రావడమే తప్పదు, రావాలి సొంత ఇంటికి. కానీ ఈ మానవులకి ప్రాణం ఎప్పుడు వదిలేది తెలియదు కదా. ఎవరికి తెలియదు అది. ఎవరికి అంటే సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రాణం ఎప్పుడు వెళ్తుందో కూడా తెలుస్తుంది. 100% అనేది ఒక లెక్క అయితే 101% కూడా చెప్పచ్చు. ఎంతోమంది యోగులకి చెప్పారు, తెలుసు వాళ్ళకి. మీరు ఇప్పుడు అనుకుంటున్న అంటే అరుదుగా ఇలాంటి అరుదుగానే ఉంటాయి. ఆ ప్రాక్టీసెస్ కూడా అర్థే చేశారుగా వాళ్ళు. ఆ యొక్క దైవ మార్గంలో ఉపాసనలో చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది పక్కగా. వీరబ్రహ్మేంద్ర స్వామికి తెలుసు కదా, మరి మొన్నటివాడే కదా, లక్షల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు కాదు. మరి రాఘవేంద్ర స్వామికి తెలుసు కదా, సత్యం అది. అన్నమయ్యకి కూడా తెలుసు కదా, ఉన్నాయి. మరి బాబా గారికి తెలుసు కదా, షిరిడి సాయిబాబా. మరి ఎవరికి తెలియదు? ఇప్పుడు మనకి చాలామంది ఉన్నారు, మీరు లెక్క పెట్టుకుంటే 60-70 మంది ఈ మధ్యకాలం వాళ్ళు కూడా తెలుస్తుంది. వెంకాంబ అని ఒక అమ్మ ఉంది. తర్వాత సంవత్సరానికి ఒకసారి పెద్ద బాలయోగి, చిన్న బాలయోగి అని, మరి వాళ్ళందరికీ తెలుసు కదా. అన్న ఆహారాలు ఏమీ లేకుండా మానేసి భూగృహంలో
కలెక్టర్ గారు తాళాలు వేసేసి సీల్ వేసేవారమ్మా. శివరాత్రి రోజు సీల్ తీసేసి ఆయన గారిని బయటికి తీసుకొచ్చేవారు. హౌ ఎంత గొప్ప విషయం. మరి 1 ఇయర్ తినకుండా ఉన్నాడు, ఆ తర్వాత కూడా ఎన్ని 30-40 ఏళ్ళు తినకుండా ఉన్నారు కదా. అంటే తిండి కాదు వాళ్ళకి, పంచభూతాల్ని బంధించేటువంటిది ఆ ఉపాసనలో శక్తి వస్తుంది. మళ్ళీ మామూలుగా తేజస్సు కూడా ఉంటుంది, పోదు. ఇప్పుడు మీరు ఉపాసన గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొక సందేహం. అడుగు నాన్న. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఉపాసన చేస్తూ ఉంటాం, ఒక్క వాళ్ళ ఇష్ట దైవాన్ని ఎవరైనా కానీ సరే. కానీ నిత్య ఉపాసన ఎక్కువగా చేయటం వల్ల ఈ ఉపాసన చేసే విధి విధానాలు ఏంటి, ఈ ఉపాసన చేయటం వల్ల వీళ్ళలో ఎలాంటి మార్పు అనేది మనం చూడొచ్చండి? వీరు ఏదో నిర్ణయం తీసుకొని ఒక మంత్రం, ఒక సాధన తీసుకున్నప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. అది లేకపోతే మంత్రం ఫలించదు. సో మంత్రం వేరు, ఉపాసన వేరు. మంత్రం ఏమో తీసుకోవడం, ఉపాసన అంటే ఆ మంత్రంతో చేసేటువంటిది. ఉపాసన అనే దానికి ఇంకో అర్థం కూడా ఉంది. ఆసన, దగ్గరగా అని అర్థం. ఉప అంటే దగ్గరగా, ఆసన కూర్చోవడం అవుతుంది. ఉపాసన భగవంతుడి యొక్క కృపను పొందడానికి కూడా ఒక చేష్ట అవుతుంది. అంతే ఉపాసన అంటాం, ఉపాసించడం అంటాం. నేను అమ్మవారు ఉపాసకుడినండి అంటారు. అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటాడు. 24 గంటలు మానసికంగా చెయ్యొచ్చు, తప్పులేదు. ఎవరైనా చెయ్యొచ్చు, స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేదు దాంట్లో. సకల జీవులు చేస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు చరాచరమైన అన్నీ చేస్తున్నాయి. మీకు తేలికైపోతుంది. మీకు ఒక పని చేయడంలో ఈ ఏకాగ్రత, ఈ మంత్రం చేయడం వల్ల శక్తి వస్తుంది. ఆ పని సక్సెస్ అవుతుంది. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తారు, మీ మంత్రసిద్ధితో ఆ ఉద్యోగం మీకు లభిస్తుంది. వాడికి మీరు నచ్చుతారు. మీలాగా 10 మంది వెళ్ళినా మీరే నచ్చుతారు, ఎందుకంటే మీరు ఉపాసన చేస్తున్నారు కాబట్టి. ఉపాసన, ధ్యానము, భగవద్ ఆరాధన చేసిన వాళ్ళ ముఖ వర్చస్సు, వాక్ శుద్ధి వేరే ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏమడిగినా జవాబు చెప్పగలుగుతారు. అలాంటి వాళ్ళల్లో మొహంలో మొహం ఇలా పెట్టి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు. ఎందుకంటే ఆ దైవశక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏ పనైనా సాధించగలుగుతారు, చేయగలుగుతారు, వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మనం నిర్ధారణ చేయడం లేదా, పలానా ఊరెళ్ళి 3 రోజుల్లో రావాలి, 4 రోజుల్లో రావాలి, చేసుకొని వస్తున్నామా లేదా? అది కూడా మరి ఆత్మ కూడా, స్వరూపం కూడా ఈ శరీరంలో వచ్చింది. అందుకే ఆ పనులు చేసుకోగానే పాపం దాని దారిన అది వెళ్ళిపోతుంది. దానికి తెలుస్తుంది ఎప్పుడు వెళ్తుందో, మనకు తెలియదు. ఎందుకంటే ఈ విషయవాంఛల్లో ఉన్నందుకు మనకు తెలియదు. రేపేం కాదు, నిద్రపోయి పొద్దున్న లేవడం కూడా మనకు తెలియదు. గిల్లుకోవాలా, ఎస్ బతికున్నాం, బతికే ఉన్నాం, అలా ఉంది పరిస్థితి. అదే మీరు ధ్యాన పద్ధతుల్లో కనుక తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఈ బాడీ గురించి తెలుస్తుంది, రుగ్మతలు తెలుస్తాయి, ఉపశమనాలు తెలుస్తాయి, సెల్ఫ్ హీలింగ్ కూడా అవుతుంది. ప్రాణం జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు. అలాగే వాటర్ థెరపీ కూడా ఉంది. తీర్థం, ఒక రాగి చెంబు తీసుకొని నీరుని చక్కగా మడి నీరు పెట్టుకొని, చెయ్యి మూత లాగా పెట్టుకొని, మీకు ఇష్ట నామాన్ని, ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తే ఈ బాడీలో యూనివర్స్లోంచి వచ్చే తరంగాలు ఈ బాడీ స్వీకరించి ఈ చేయి ద్వారా ఆ నీళ్లలో అవి ప్రవహించి, ప్రసరించి, శక్తివంతంగా తయారయ్యి ఆ నీరు మంత్రతీర్థంగా మారి మీ జబ్బులన్నీ తగ్గుతాయి. మంచి ఆలోచనలు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. సంకల్పం చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ జబ్బులు కూడా తగ్గుతాయి. ఇది పూజా విధానంలో తరచు మనం ప్రతిరోజు సంకల్పం చేసుకునేటప్పుడు పంచపాత్రలో నీటికి కూడా అట్లా చెయ్యొచ్చు. చేస్తూ దాన్ని ప్రాణశక్తిగా చెయ్యొచ్చు, మీలో ఉంది. అందుకోసం కొంతమంది దేవుళ్ళు పోస్టర్స్ గమ్మత్తుగా మీరు చూడండి ఇలా ఉంటాయి. ఇలా అంటే యూనివర్స్లోంచి తీసుకోవడం, ఇలా వస్తుంది స్వీకరించడం. ఇలా అంటే ఇవ్వడం, ఇంటేక్, ఇదేమో ఇవ్వడం. ఇది మనం దేవతల ఫోటోలు చూడండి ఎక్కడన్నా గుళ్ళల్లో, ఆల్మోస్ట్ ప్రతి దేవతామూర్తిది మోస్ట్లీ ఇట్లనే. అంటే ఏమిటి, వాళ్ళకు కూడా ఈధర్లోంచి పవర్ తీసుకోవడమే. స్వతహాగా శక్తి ఉన్నా కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటారు. రాముడు, కృష్ణుడు, దేవుళ్ళని అందరూ కూడాను, వాళ్ళు శివుడు కూడా మానసరోవర్ మరి కైలాష్లో కూర్చుని తపస్సు చేసినట్టుగా మరి చరిత్ర చెప్తోంది. వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు కదా, అంటే దేవుళ్ళు కూడా ఆ దివ్య ఆదిపరాశక్తిని ఉపాసిస్తారు. ఆ శక్తిని మీరు పొందుతారు, శక్తితో ఇతరులకు కూడా ఇస్తారు.
ఆ గుణాలు దేవుణ్ణి ఏ దేవుళ్ళని మీరు పూజిస్తే ఆ గుణాలు మీకు వస్తాయి. ఇది ఇంకో పాయింట్. రాముడిని పూజ చేస్తే ఆయన నెమ్మదిదనం, ఆయన ఆలోచనలు, ఆయన విధానం మీకు వస్తుంది. కృష్ణుని పూజ చేస్తే కృష్ణుడికి సంబంధించిన గుణగణాలు మీకు వస్తాయి. ఏ దేవుణ్ణి పూజ చేస్తే ఆ గుణగణాలు మీకు వచ్చి తీరాలి, అందులో సందేహం లేదు. మీరు ఉపాసన చేసేది అందుకు కదా. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసన మీరు చేశారనుకోండి. ఉగ్ర రూపం వస్తుంది, మీకు ఉగ్ర రూపం వస్తుందంటారా వాళ్ళ? టైం పడుతుంది. ఓ, మీరు ఎంటర్ అయిన తర్వాత చేసిన తర్వాత అలా గాండ్రించకపోవచ్చు. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామిని ఇష్టపడే భక్తులు బోల్డంత మంది ఉన్నారు, ఉపాసన చేసే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ గుణాలు వచ్చి తీరుతాయనేది సత్యము, తప్పదది. ప్రహ్లాదుడు కోరాడు, వచ్చారు, సంహారం వాళ్ళ నాన్నగారిని హిరణ్యకశిపుడిని చేయడం, ఆ స్తంభం నుంచి రావడం అంతా. మరి దేవుడు పిలిస్తే కూడా పలికాడు కదా, అదొక సాక్ష్యం ఉంది కదా. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించి లైక్ ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ బంగారు బాట చేసుకున్న వాళ్ళు బోల్డంత మంది భక్తులు ఉంటారు. కానీ అందులో అతి తక్కువ మందికి ఆ స్వరూపాన్ని నేను చూశాను, కానీ అంతలా చూడలేదు. బట్ నేను ఆ క్వాలిటీస్ ఉంటాయంటారా? నేను మీకు చెప్పడం అనుభవంతో చెప్తున్నా. నేను ఉపాసనలో లక్ష్మీనరసింహస్వామిది 1966-67లో చేశాను. ఆ స్వామిని పూర్తిగా అర్థం చేసుకొని స్వామి కృప పొందడానికి నాకు కలిగింది, వారి యొక్క కృప కలిగింది. అలాగే కృష్ణస్వామిది చేశా, అమ్మవారిది చేశా. ఇక్కడ చెప్పుకోవడానికి భగవత్ స్వరూపులు కొన్ని ఉన్నాయి, నేను చేశా. వారు కరుణించి నాకు కృప చేశారు. అర్థమైపోయింది అంటే అనుసంధానం మీ ఆత్మకి భగవంతుడికి సంబంధం ఏర్పడుతుంది. తదేకంగా చెయ్యాలి. అదే కానీ కొద్ది రోజులు చేసి ఆపేస్తాము అంటే కుదరదు. కానీ మీరు ఒకసారి అది పొందిన తర్వాత మీరు మధ్యలో గ్యాప్ తీసుకున్నా ఏం కాదు. అంటే ఇప్పుడు పారమార్థికంలో కాకుండా ఈ నిత్య జీవితంలో విషయానికి పోల్చడానికి డ్రైవింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు వరుసగా నేర్చుకుంటారు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు. స్విమ్మింగ్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఆల్. తర్వాత రోజు నేర్చుకుంటారా, వెళ్ళి అవసరమైనప్పుడు డ్రైవ్ చేస్తారు. స్విమ్మింగ్ కూడా జస్ట్ లైక్ అంతే. భగవంతుడికి ఒక్కసారి లింక్ అయిన తర్వాత, కాంటాక్ట్ అయిన తర్వాత ఎప్పుడు మీరు భగవంతుని తండ్రి రావయ్యా అంటే వచ్చేస్తాడు. సిరికిని చెప్పడు, భార్యకి కూడా చెప్పకుండా వచ్చేస్తాడు. ఎందుకు వస్తాడంటే అంత ఆత్రుతతో పిలిచాడు కాబట్టి. ఇది చిన్న అదే మీకు అర్థం కావడం కోసం ఉపమానమే, కానీ అది ఇది సంబంధం లా. అందుకని ఏ దేవుడైనా ఎవరు పిలిచినా వస్తారు. పైగా మీరే దేవుళ్ళని ఇందాకే చెప్పా, అహం బ్రహ్మాస్మి అని ఊరికే అనలేదు. మీలో ఉండే దైవత్వాన్ని తెలుసుకోండి, మీరు దివ్య స్వరూపులు కండి, ఆ దివ్య శక్తిని పొందండి. అంతకంటే ఇంకా గొప్ప అదృష్టం ఏముంది? ఇందులో రూపాయి ఖర్చు లేదు, రోజు చేసుకోవచ్చు. రాత్రిపూట చేసుకునే దాంట్లో ఒక సౌఖ్యం ఉంది. కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం మేము. నిద్రపోతూ స్మరణ చేస్తూ పడుకోండి. మీకు తెలియకుండా శరీరం రెస్ట్లో ఉన్న ఆత్మ మాత్రం అది నామం చేస్తూనే ఉంటుంది. మీరు వద్దన్నా కూడా ఈ షట్చక్రాలు నామం చేస్తూనే ఉంటాయి. కొన్ని వేల సార్లు చేస్తాయి రోజు, సహస్రారం వరకు. చాలామందికి అది గమనించారు. అది విడిగా ఉపాసనలని చక్రం, మరి ఆ చక్రం ఈ చక్రం అని విడివిడిగా కూడా చేస్తూ ఉన్నారు. చక్ర సాధన తప్పు లేదు, మీరు వద్దన్నా అవి చేస్తూనే ఉంటాయి. ఇంకా మీరు దాన్ని మోర్ ఫోర్స్ యు ఆర్ గెటింగ్ అంతే, తప్పులేదు. అయితే చాలా వివరంగా తెలియచేశారండి మాకు. ఇదివరకు మంత్ర సాధన, ఉపాసన, ఇట్లాంటి ఇష్టదైవాన్ని ఎలా ఆరాధించాలి, ఇలాంటివన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయండి. నమస్కారం అమ్మ. శుభం. మీతో పాటు దివ్య శక్తి పొందగోరేవారు, పొందినవారు ఆ యొక్క దివ్య అనుభవాన్ని ప్రతి నిమిషము ఎల్లవేళలా వాళ్ళకి అనుగ్రహించాలని ఆ దివ్య ఆదిపరాశక్తి అమ్మవారిని మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను. శుభం తల్లి. కలియుగం అంతమయ్యేటప్పుడు కల్కి అవతారం వస్తుంది. కలి మొత్తం కూడా ప్రభావించినప్పుడు కల్కి అవతారంతో వచ్చి ఈ చర్యలన్నీ కూడా అంతం చేసి ఒకటేసారి కలియుగాన్ని అంతం చేస్తారని అంటూ ఉంటారండి. అయితే ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంతవరకు నిజం? అమ్మ,
యువతరంలో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ కానీ అసలు దేవుడిని నమ్మని వాళ్ళలో కానీ ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అసలు ఎప్పుడు వస్తుంది, అసలు ఇది నిజమా అనేది క్వశ్చన్ మార్క్ అండి. మీరేం చెప్తారు? కలి యుగం 4,32,000 సంవత్సరాలు దాని యొక్క కాలం. ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఉగాదికి 5,125వ సంవత్సరం వచ్చింది. ఈ మహాభారతం చివర్లో వీళ్ళ యొక్క పంచపాండవుల యొక్క ప్రయాణానికి ముందర పరీక్షిత్ స్వామి రాజుగారు ఆ టైంలో 36 సంవత్సరాలు పాలన జరిగింది. కృష్ణుడి తర్వాత కూడా. కృష్ణుడి తర్వాత కృష్ణుడి యొక్క జీవనము 126 సంవత్సరాల 8.5 రోజులని తెలుస్తోంది డీటెయిల్డ్గా. మహాభారతంలో కూడా ఉంది. కృష్ణ పర్వంలో చూస్తే మనకి దాని ఇంకా విశేషంగా తెలుస్తాయి. అయితే ఈ యొక్క స్వర్గారోహణము ఈ యొక్క పాండవులు పరీక్షిత్ స్వామి వారికి అన్నీ అప్పచెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా వారి ప్రయాణము, అది ఒక వేరే ఘట్టము. కానీ ఇక్కడ ఆ టైంలోనే ఇదంతా కలియుగం ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇక మనం ఉండలేమనేటువంటి అర్థం చేసుకొని ఈ పాండవులు ఆ యొక్క ప్రయాణాన్ని నిర్ణయించుకుంటారు. 36 సంవత్సరాలు అప్పుడు పాలన జరిగింది. ఆ కలి ప్రవేశము, కలి ఎలాంటి వాటిలో బలంగా ప్రవేశిస్తాడు అంటే చెడు ఆలోచనలు, చెడు చేష్టలు, అలాగే ఈ యొక్క మధుపానాలు, ఇలాంటివి కొన్ని దుష్ట ఆలోచనలు ఏవైనా కూడా A to Z అనుకోండి, విడివిడిగా చెప్పడం బాగుండదు. అన్నీను చెడు ఆలోచనలు ఏమున్నా కూడా ప్రవర్తనలు, అందులో ఆయన ప్రవేశించి బలం పుంజుకుంటాడు. అందుకనే విజ్ఞానంతో విజ్ఞతతో భగవంతుడిచ్చేటువంటి శక్తితో మనం వాటికి లోబడకుండా కలియుగం కలి ప్రవేశం మన ఫోర్స్ మన మీద లేకుండా, ప్రభావం లేకుండా మనం నిత్యము ధ్యానము, నిత్యము పూజా విధానము చేస్తే దాని నుంచి రక్షింపబడతాం. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే చెడు అనేటువంటిది లేనే లేదు కదా, ఆలోచనలు లేవు, అలవాట్లు లేవు, ఏది లేదు, చెడు చూపు కూడా లేదు కదా. ఎప్పుడు మంగళ స్వరూపంగా మనం ఆలోచిస్తాం. అందుకని అప్పుడు ఈ కలి ప్రవేశము ఈ విషయాల్లో, జంతు బలులో ఇంకా చాలా ఉన్నాయి, ఒక 60-70 చెప్పచ్చు. అందుకనే ఒక మాటలో చెడు ఆలోచనలో అన్నాను నేను. ఏ ఆలోచన చెడు చేసినా అందులో కలి మంచి బలవంతుడిగా ప్రవేశిస్తాడు. ఇప్పుడు కలి ప్రవేశించినట్టే లెక్క. 5,125 సంవత్సరాలు ఒకటి, మరి దానికి ముందర 36 సంవత్సరాలు ఒకటి, ఇంచుమించుగా ఒక 2-3 ఏళ్ళు అటు ఇటు కొంతమంది లెక్కల్లో తేడాలు వచ్చినా ఇది 4,32,000 సంవత్సరాలు మార్పు ఉండదు, ఒప్పుకోవాల్సిందే ఏ భాషలో అయినా. ఇప్పుడు 5,125 అయింది, ఇది సత్యమే, పండగ చేసుకుంటున్నాం కాబట్టి. ఇంకా అంత ఉంది. ఇది మొదటి పాదము, ఇది ప్రథమ పాదంలో ఉన్నాము. 4,32,000 డివైడెడ్ బై 4 చేసుకున్నా పర్వాలేదు. ఇందులో ధర్మం నశిస్తుంది, చాలా మంచి అనేటువంటిది ఉండదు. ఇవన్నిటికీ అధిగమించి మనం క్షేమంగా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు, దైవ చింతన చేసిన వాళ్ళకు మాత్రమే. కలి ఏమి దరికి రాడు, కలేమి చేయలేడు. ఎందుకంటే దైవాన్ని దెబ్బలాడి దైవంతో పోటీ పడిగే శక్తి కలికి లేదు. ఈ కలి ప్రవేశం వేరు, ఈ కలి వేరు. సాక్షాత్ విష్ణు అంశతో విష్ణు అవతారం రాబోయే కల్కి అవతారం అది. ఇప్పుడు నిజంగానే ఆ కల్కి అవతారం అనేది మనం చూడబోతామా అంటే కలి అంతంలో అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు ఉండే ఈ యొక్క శరీర సౌలభ్యం లేదు, ఆ రెసిస్టెన్స్ దీనికి లేదు. యావరేజ్ 60 to 70 ఇయర్సే బ్రతుకుంది ఇప్పుడు. ఈ ఫుడ్ తింటూ, ఈ
శక్తి లేని ఆహారం తింటూ. అందులో మనం 60 ఏళ్ళు అనుకోండి, 30 ఏళ్ళు నిద్రలోనే పోయాయి. ఆ 30 ఏళ్లలో మరి 15-20 ఏళ్ల దాకా వాడికి చదువు సంధ్య ఇవన్నీ అయిపోయి ఇంకా లైఫ్లో నా లెక్క ప్రకారం 6 నెలలు మాత్రమే, 180 రోజులు మాత్రమే మీరు కరెక్ట్గా కేటాయించడానికి అవకాశం ఉంటుంది ఏకాగ్రతతో భగవంతుడి ధ్యానం చేయడానికి. అసలు ఇంకా మొత్తం కూడా చెయ్యొచ్చు, కానీ ఇంత ఒడిదుడుకుల్లో కూడా అప్పుడు కాస్త చేస్తే ఓల్డ్ లైఫ్లో ఒక 6 నెలలు 7 నెలలు కంటే ఎక్కువ చేయలేడు. అదే మీరు నిర్ణయం తీసుకొని చేస్తే జీవితాంతం చెయ్యొచ్చు. అప్పుడు ఇంకా మీరు సర్వము సిద్ధి పొందొచ్చు, అన్నిటి నుంచి రక్షింపబడచ్చు. ఇది అయితే ఈ 4 భాగాలు చేసినటువంటి దీంట్లో చివర్లో ఆ స్వామి రావడం, ఆ యొక్క అశ్వం మీద మంచి ఆయుధాలు తీసుకొని రావడం, కల్కావతారంలో అందరినీ ఏమేమి శిక్ష వేయడం, ఇదంతా సమాప్తి చేయడం, మళ్ళీ సృష్టి మొదలవ్వడం, ఇవన్నీ జరుగుతాయి, జరిగి తీరుతాయి. మన పురాణాలు, మన వేద వాంగ్మయంలో, అక్కడక్కడ ఈ ఉపనిషత్తుల్లో ఇవన్నీ కూడా మనం చెప్పిన కొన్ని మాటల ఆధారంగా ఈ యుగాలు ఇవన్నీ చూస్తే ఇది చివరిది. ఇప్పుడు తొందరగా అంతం కాదు. ఇంకా అయితే జనాల్లో ఉండే ఇది పుకార్లు మాత్రమే. కరోనా వచ్చినప్పుడు అన్నారు ఇదే అంతము అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ అన్నారు ఇదే కాదు. ఆరంభంలో ఉన్నాం, మొదటి పాదంలో ఉన్నాం. 4,32,000 డివైడెడ్ బై 4 అంతే, సింపుల్. ఇంకొక విశేషం ఇక్కడ చెప్పాలి. ప్రతి మానవుడు రోజు కూడాను ఈ శరీరంలోంచి నిద్రపోయే టైంలో ప్రతి థాట్ టు థాట్ బిట్వీన్ ఇంటర్వెల్ ఉంది. అప్పుడు ఆత్మ ఈ బాడీలోంచి బయటకు వస్తుంది. అది చనిపోదు, ఈ శరీరం పోదు. అది స్వప్నావస్థలో, సుషుప్తావస్థలో, మనం రాత్రి పడుకుని 4 అవస్థలు కళలు వచ్చేవన్నీ అవన్నీ మీ ఆత్మ ప్రయాణాలు, క్రియేషన్స్. ఓకే, అవి ఎక్కడో పోయి మీరు హెలికాప్టర్ నడిపినట్టు, మోడీతో సెకండ్ తీసుకున్నట్టు, లేతే రామారావు గారు ఇంకెవరో సినిమా వాళ్ళు ఏదో సబ్ కాన్షియస్ లో మనకు ఉండే థాట్స్ వల్ల ఇది జరుగుతుంది అని అంటారు. థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన థాట్సే కదా. యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద డిస్ట్రాయర్. మనమే దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఆత్మ ఈ బాడీని డైలీ నాకు తెలిసినంత వరకు 8 to 13 టైమ్స్ ఈజీగా బయటకు వెళ్తుంది డైలీ. ఈ బాడీని వదిలేస్తుంది. నైట్లో అయితే చాలా బ్రహ్మాండంగా వదులుతుంది, వదిలినప్పుడు కష్టం. కానీ ఎక్కడ పడితే అక్కడ మరి బాడీ వచ్చి పడిపోతుంది కదా. ఎప్పుడో శరీరం వదిలేసినప్పుడు వెళ్ళి ఆత్మ ఎవ్రీడే కూడా వెళ్ళి గమనించేస్తే మీకు తెలుస్తుంది. దీని మీకు టెక్నిక్ చెప్తా. నిద్రపోయినప్పుడు మీ ఆత్మ ప్రయాణాలు చేస్తూ ఉంటుంది, అది చూడండి. అప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది ఏమిటో అనేది గుర్తుండదు. పొద్దున ఏదో కొన్ని ఇంపార్టెంట్ అయితే గుర్తుంటాయి, లేకపోతే లేదు. ఆ టైం అంతా కూడా పొద్దున్న 4 గంటల వరకు 5 గంటల వరకు చూడండి, రకరకాల అనుభవాలు వస్తాయి. కొంతమందికి ఒక 15-20 రోజులు జరగబోయేది కూడా స్వప్న రూపంలో వాళ్ళకి నిదర్శనం వస్తుంది. ఎందుకంటారు గురుజీ ఇట్లా ఎందుకు కనిపిస్తుంది కొందరికి ముందే? ఆ సోల్ రికలెక్ట్ చేసుకోవడం, సోల్ అనలైజ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగలుగుతుంది భవిష్యత్తుని. అంతే, అది గొప్పది కదా, శక్తివంతం కదా అది. ఆ శక్తి ద్వారా అది చూడగలుగుతుంది, చేయగలుగుతుంది, తెలుసుకోగలుగుతుంది, చెప్పగలుగుతుంది. తప్పకుండా. కానీ ఇవన్నిటికీ కూడాను సాధన ముఖ్యం, ఏకాగ్రత ముఖ్యం. అప్పుడు మీకు డైలీ మాత్రం బాడీలోంచి ఆత్మ వెళ్ళడం మీరు గమనిస్తే తెలుస్తుంది. దాన్ని సిల్వర్ కార్డ్ అంటాం. సిల్వర్ కార్డ్ అని కంటికి కనబడినటువంటి సన్న తీగ ఒకటి, కంటికి సూక్ష్మాతి సూక్ష్మమైన. మీరు ఎన్ని యూనివర్స్లోకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, అది ఉంటుంది. ఆ సిల్వర్ కార్డ్ కట్ అయితేనే ఇంకా ఆత్మ ఇక్కడ మళ్ళీ రాదు, ఈ శరీరంలోకి రాదు. దాని ప్లానింగు అది వేరుగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, అప్పుడు ఆ సిల్వర్ కార్డ్ ఉన్నన్ని రోజులు ఆత్మ అనుసంధానం ఉంటుంది, తెలుస్తుంది. ఇక్కడ ఒక పువ్వుని కదిపిన చంద్రమండలం, ఇంకా సూర్యమండలం, ఇంకా ఏ మండలం కన్నా వెళ్ళండి, అక్కడ ఒక వస్తువుకి కదలిక ఈ కదలిక అవుతుంది. విశ్వం అంతా ఒకటి కాబట్టి అంత
గా మనం లీనత్వం చూడగలుగుతాం, పరికించగలుగుతాం. దాంట్లో సందేహం లేదు. అందుకనే మన పూర్వీకులు ధ్యానం ధ్యానం అంటారు. కృష్ణ కాన్షియస్ అంటారు, బుద్ధ కాన్షియస్ అంటారు. ఇప్పుడు చూడండి వాళ్ళందరూ ధ్యానం ఎందుకు చేస్తున్నారు? డలై లామా లాంటి వాళ్ళు, వాళ్ళ టిబెటియన్సు, చైనీసు, రకరకాల జపనీసు ఎందుకు చేస్తున్నారు? అది అల్టిమేట్. ఇంకా దాని తర్వాత లేదు. మనం తెలుసుకోవడానికి అదే మార్గం. బీజాక్షరాలు లేకుండా, ఏక బీజాక్షరంతో, మౌనంగా, రకరకాలుగా చేసి మొత్తానికి నదీనాం సాగరో గతి. ఏదైనా మరి సముద్రంలో కలవడం, ఇది మామూలుగా మనం అర్థమైన భాషలోగా ఏదైనా భగవంతుడు చేరడం కోసమే. అవతారాలు కానీ, దేవుళ్ళు కానీ, ఏదైనా కూడాను మనం పొందడం కోసం, వారి యొక్క అనుగ్రహాన్ని మనం ప్రాప్తి జరగడం కోసం ఈ సాధనలు. పాస్ట్ బర్త్ అంటూ ఉంటాం, లాస్ట్ బర్త్ అంటూ ఉంటాం, అసలు జన్మరాహిత్యం అంటూ ఉంటాం. అసలు జన్మరాహిత్యాన్నే నమ్మని వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఏదో అంటారు చూసారా, రాజు గొప్పవాడా మొండివాడు గొప్పవాడా అంటే మొండివాడే గొప్ప అంటాం. అయితే మన బర్త్ గురించి తెలుసుకోవటం ఎంతవరకు అవసరం అంటే మీరు ఏం చెప్తారు? బర్త్ గురించి చాలా అవసరం తెలుసుకోవడం. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు ప్రాణి పూర్వజన్మలు గుర్తుంటాయి. ఇది విశేషం, చాలామంది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీ ముఖత చెప్పడానికి వీలు పడుతోంది. ఆ తర్వాత భూపతనం తర్వాత ఆ తల్లి ప్రేవుని మనం కట్ చేసిన డాక్టర్స్ తర్వాత ఆ స్పృహ పోతుంది. అప్పుడే మనం డాక్టర్లు కానీ మంత్రశాంతనం ఒప్పుకున్న వాళ్ళు ఊళ్ళల్లో నీళ్లు చల్లి ఫస్ట్ క్రై అంటాం కదా, అది అంటే అదైపోతుంది. ఈ ప్రాపంచికంలో వచ్చేస్తారు. అప్పుడు పూర్వజన్మ అన్నీ కూడాను గుర్తున్నవన్నీ గుర్తు లేకుండా అయిపోతాయి భూపతనం ద్వారా. అందుకనే ఆ విశేషమైనటువంటి మన పూర్వపు యోగులు, మునులు, భగవత్ స్వరూపులు ఒక చక్కటి సాధనా మార్గాన్ని, టెక్నిక్ని మనకిచ్చారు, ధ్యానము. దాని ద్వారా మనమేమిటో తెలుసుకోవచ్చు, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవచ్చు, మన ప్రయాణాలని కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన అండర్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు అది కంప్లీట్గా మీరు సాధనలో చేయగలిగి జయాన్ని పొందినప్పుడు సర్వము సిద్ధము, సర్వము మీకు సంప్రాప్తిస్తుంది. అంటే మన పూర్వజన్మ గురించి మనం తెలుసుకోవచ్చు, మన నెక్స్ట్ జన్మ గురించి కూడా తెలుసుకోవచ్చు, డే టు డే లైఫ్ అన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు భగవత్స్వరూపులు అయిపోతారు. ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు, సాధన చేసినప్పుడు, మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు, మీరు రమణ మహర్షి పేరు వినే ఉంటారు. వారు నేనెవరు అనేటువంటిది సాధన చేశారు. జీవితంలో ఒకటే పదం, నేనెవరు తెలుసుకున్నారు. మన అదృష్టం మరి ఆయన కొంతమందికి చెప్పారని విన్నాం, కానీ ఆయన ప్రజలకి పూర్తిగా ఈ యొక్క విశ్వానికి మీరెవరో చెప్పకుండానే వారు ఇది నిజంగా చెప్తే తెలుస్తుందా గురుజీ? చూపించవచ్చు కూడా అంటారు. ఎందుకంటే జ్ఞానముతో మనము కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇలా కాదు నాన్న, ఇలా అని చెప్తాం. చిన్నపిల్లలకి ఏనుగు అనండి, గుర్రం అనండి, ఏదన్నా అనండి, వృక్షం అనండి అంటే వాడికి తెలియదు, వింటాడు, గ్రహిస్తాడు. నిజంగా వృక్షం దగ్గరికి వెళ్ళి ఇది వృక్షం అని చూపించి టచ్ చేయించండి, ఆ ఫీల్ అవుతాడు. అంటే మేము కూడా ఏంటి అంటే పూజ కంటే జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది అని మాత్రమే అనుకున్నాం. కానీ ధ్యానం అంటే ఇప్పటికీ కూడా అందరికీ తెలిసింది ఏంటి, శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఇది మాత్రం బాగా అందరి బుర్రల్లో ఎక్కేసింది అనమాట. సో ఎక్కడైనా మనం సైలెంట్గా కూర్చొని కాసేపు మన థాట్స్ అన్ని పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే అదే ధ్యానం అనుకుంటూ ఉన్నాం. అలా చేస్తే మన జన్మ గురించి మనం తెలుసుకోవచ్చు అంటారా? శ్వాస అనేటువంటిది మీద ధ్యాస అనేటువంటిది సరే, ఏదో కొంతమంది ప్రాక్టీసెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు లాభం కలిగిందో నాకు తెలియదు. నేను హిమాలయాల్లోనూ, గండకీ నది ప్రాంతాల్లోనూ, నేపాల్ లాంటి, మానస సరోవరం లాంటి ప్రాంతాలు కూడా నేను సందర్శించాను కాలినడకతో. 80-85 ఆ టైంలో, ఇప్పుడు కాదు, అప్పుడు నేను నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
13, 14 దారులు ఉన్నాయి అప్పట్లో. కొన్ని మూసుకుపోయాయి. ఇప్పుడు కొత్తగా ఒక దారి ఏర్పరిచారు గవర్నమెంట్, మోదీ గారి వారి యొక్క సహకారంతో. ఇప్పుడు కొంచెం తేలికైంది. సరే, అప్పుడు చైనా బార్డర్లోంచి కూడా ఉండేవి. ఇప్పుడు పంచధామ్లోంచి కూడా, చార్ధామ్ పంచధామ్లోంచి కూడా దారులు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా అందరికీ నచ్చేటువంటిది మరి వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించినప్పుడు అంత స్పీడ్గా నేను చెబితే రాయగలిగే వాళ్ళు కావాలి అని అడిగారు. అప్పుడు గణపతి స్వామి కంటే అంత ఫాస్ట్గా ఎవరు రాయలేరని నిర్ధారణకు వచ్చారు. అప్పుడు ఆ ఇద్దరూ కలిసి చెప్పడం, ఈయన రాయడం, ఇవన్నీ కూడా బద్రికాశ్రమంలో జరిగింది. ఇప్పటికీ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి అక్కడ, మనం వెళ్తే చూడొచ్చు. ఓకే, ఇప్పటికీ ఉంది ఆ రోజు పిక్చర్. అక్కడే కూర్చున్నారా పక్కన కూర్చున్నారా తెలియదు, కానీ ఆ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇప్పటికీ మనకు ఆ అనుభూతి కలుగుతుందా స్వామి? అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ నేను కొన్ని రోజులు ఉన్నాను. అక్కడ కూడా ధ్యానం చేసుకున్నాను. అక్కడ ఆకాశ ధారలని ఉన్నాయి. పంచపాండవులు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిన దారి అది. ఒక్కొక్కరుగా పడిపోవడం, అవన్నీ ఆ కథాంశం అంతా తెలుసు. అది ఈ రోజుకి ప్రత్యక్ష నిదర్శనం. 5 ధారలు, పంచధార ఇప్పటికీ చూడొచ్చు మనం. వాళ్ళ గుర్తుగా మిగిలిపోయాయి. అలా వెళ్ళారని చెప్తారు. అక్కడే ఈ యొక్క విశేషమైనటువంటి భారతాన్ని రాసినటువంటి ఆ మహానీయులు, భగత్ స్వరూపులు, ఆ విగ్రహాలను మనం చూడగలుగుతాం. అంటే ఏమిటి ఇక్కడ చెప్పడం అంటే, ఆ కాలమాన పరిస్థితులు, ఆ యొక్క యుగాలు అద్వితీయము, అనంతము, అమోఘము, అజరామరము. అలాంటివి ఇప్పుడు మనం చూడలేము. అప్పటివి ఏదో ఎవరన్నా చెబితే వినడం, చూడడం, ధన్యత్వం పొందడమే. ప్రత్యక్షంగా చూసే అదృష్టం ఈ దైనందిక జీవితంలో మానవులకు లేదు. పొద్దున్న లేస్తే వాళ్ళ ఆఫీసు, స్కూళ్ళు, తల్లులకి తండ్రులకి అందరూ బిజీయే. అలసట వస్తే తప్ప నిద్ర రాదు. ఇంకా టెన్షన్స్ వల్ల నిద్రపోయిన వాళ్ళు స్లీపింగ్ పిల్స్ కూడా ఏదో మత్తు పదార్థాలు అలవాటు పడిపోతున్నారు. ఇవన్నీ అవసరమా? నిద్ర అనే దానికి కూడా చాలామందికి అర్థం తెలియదు. నిద్రపోవడం అనేటువంటిది లేదు, అసలు నిద్ర అనేదే లేదు. బాడీ టేకింగ్ రెస్ట్. బాగా అలసిపోయాక మత్తుగా నిద్ర వచ్చేసి అలసిపోతాంగా, అలసిపోతాం. దాన్ని మన భాషలో నిద్ర అంటున్నాం. నిద్ర అనే దాన్ని నిజంగా అర్థం లేదు, మా భావన. ఎందుకంటే మేము ఎప్పుడు నిద్రపోలేదు కాబట్టి. నిద్ర అంటే అలసిపోతే వచ్చేది. మరి భగవంతుడికి, ఆత్మకి నిద్రపోవడం, మెలుకోవడం కూడా లేదు. అదొక ఇంకా విచిత్రం. మరి బాడీస్లో ఎంటర్ అవుతూ ఉంటాయి ఆత్మలు. విశ్వాత్మ అని ఒకటి, ఆది ఆత్మ. తర్వాత అందులోంచి వెలువడ్డదే మరి ఈ యొక్క ఆత్మలు. ఈ ఆత్మల సముదాయాన్ని మనం తేలిగ్గా అర్థమయ్యే రీతిగా చెప్పాలి అంటే, పాదరసం అనేటువంటిది ఒక ఉంటుంది. మన థర్మామీటర్స్లోను, అవి జ్వరమాలికలోను పెట్టుకుంటాం. అది ఒక పిడికెడు తీసుకోండి అమ్మా. తీసుకొని మీ కళ్ళ ముందు ప్లేట్లోనో లేకపోతే కింద ఇట్లా వదిలేయండి. ముక్కలు చెక్కలైపోతాయి. ప్రతి చోటకి వెళ్ళి చూడండి. చిన్న ముక్క, పెద్ద ముక్క, రౌండ్ షేప్ కలిగి ఉంటాయి, కానీ పీసెస్ అని అనడానికి వీల్లేదు. భూతద్దం పెట్టి చూసినా కూడా మీరు ఆ షేప్ కలిగి ఉంటుంది. మళ్ళీ ఒకటికొకటి కలపండి, కలిసిపోతుంది. కలిపినట్టు ఎవరికి తెలుస్తుంది? కలిపిన వాడికే తెలుస్తుంది. పొరపాటున చూసిన వాడికి తెలుస్తుంది. అన్నీ కలిపేయండి, ఒకటే ముద్దాకారం అవుతుంది. ఇందులోంచే విడిపడ్డాయి, ఇందులోంచే మళ్ళీ కలిసాయి. ఏకం బహుష్యామి, ఏకం అనేకం, అనేకం ఏకం. ఇదే చాలా సూక్ష్మమైనటువంటి అర్థం అవడం కోసం ఆత్మ యొక్క సంచారము, ఆత్మతత్వము, ఆత్మబోధన ఇదే. మహా ఆత్మలోంచి, మహాశక్తిలోంచి బహిర్గతమైనటువంటి ఈ ఆత్మలు మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోవడానికి వాటి కర్మలు. కర్మలు అంటే ఏమీ లేదు, ప్రతి ఇండివిజువల్ సోల్కి మైండ్ ఉంటుంది. అందుకని దానికి ఎక్స్పీరియన్సెస్ కోసము ఈ లోకాల్లోకి రావడము, ఆ పనులు చేయడము,
ఆ చేసే వాటిని కర్మలు అనడము, ఇలాంటి పదాలు వాడతాం. మళ్ళీ అక్కడ ఒక అవకాశం కూడా ఉంది. కీ ఇచ్చాడు భగవంతుడు. మీ ఆలోచన మీరు చేస్తూ ఈ పనులు చేయకండి అబ్బాయి, ఈ పనులు చేయండి. ఈ పనులు చేసినప్పుడు మళ్ళీ స్వస్థానానికి మరి ఆయన మొట్టమొదటి రూపానికి రావాలి కదా. అప్పుడు ఎలా అంటే ధ్యానం చేయమన్నారు. ధ్యానం చేస్తే మళ్ళీ నిన్ను నువ్వు పొందగలుగుతావు. నిన్ను నువ్వు సంపాదించుకొని మొదటి ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి వచ్చేస్తావు. మనల్ని మనం తెలుసుకోవడాన్ని ధ్యానం అంటారు. ధ్యానం అంటాం, మనం తెలుసుకుంటాం. మళ్ళీ ఏది తెలుసుకోకూడదో అవి కూడా తెలుసుకొని అవి చెయ్యం. అది కూడా ఉంది. మరి అటు వెళ్ళొద్దు అబ్బాయి, అక్కడ గుంటలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ముళ్ళ కంచెలు ఉన్నాయంటే వెళ్ళాం కదా. ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారని మొండిగా వెళ్తామంటే వెళ్తాయి, గుచ్చుకుంటాయి, అవి అనుభవించాల్సింది. మళ్ళీ ఆ నిప్పులు బాధలు పడి నెక్స్ట్ టైం ఇంకోటికి నువ్వు చెప్పడానికన్నా వీలు ఉంటుంది, లేకపోతే మళ్ళీ మనం అటు వెళ్లకుండానన్నా ఉంటుంది. ఆత్మ పరమాత్మ అందులోంచే వచ్చింది. ఈ ప్రత్యేగాత్మలు ఇవన్నీ కూడాను మళ్ళీ అన్నీ ఒక చోట్లోనే కలిసిపోతాయి. కానీ ప్రతిదానికి ఐడెంటిటీ ఉంటుంది, వాటికి ఆ యొక్క శక్తి స్ఫురణ ఉంటుంది, గుర్తుంటుంది, తన్ని తాను తెలుసుకోగలుగుతుంది. నేను ఇందులోంచి వచ్చాను, మళ్ళీ అందులోకి వెళ్తున్నానని. మరి ఈ శరీర ధారణలు ఏమిటి అని ఒక డౌట్ వస్తుంది. అమ్మలు తల్లులు ఉన్నారు, తండ్రులు మాతాపితరులు అంటాం. వాళ్ళు కంటారు, అంతవరకే. వాళ్ళు ఇచ్చేది శరీరాల్ని, తెలుపుగా నలుపుగా రకరకాలుగా లావుగా పొట్టిగా ఉంటాయి. తల్లిదండ్రులు ఏమంటారు, మీరు మా నాన్న పోలికగా పుట్టాడు, మా పెద్దనాన్న అలా ఉన్నాడు, మా మాయ అలా ఉన్నాడు, మా మేనమామలా ఉన్నాడు, మా ముత్తాతలా ఉన్నాడు, చూసారో లేదో తెలియదు కానీ అంటారు. మరి అదంతా జీన్స్ జెనెటిక్ సంబంధం, ఆ పరంపర. ఆత్మ ఎక్కడుంది? తల్లిదండ్రులు ఆత్మ కనలేరు. ఇప్పుడు మరి ఈ ఆత్మకి కూడా పూర్వజన్మ సువాసనలు ఉంటాయా? ఇప్పుడు మనిషి రూపం తీసుకున్నప్పుడు ఎట్లా అయితే ముత్తాత పోలికలు ఇక్కడ వస్తాయో, ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఆత్మలు విడిగా ఉన్నప్పుడు గర్భధారణలు చేసినటువంటి ఈ తల్లులని అవి ఎంచుకొని మరీ ఎంటర్ అవుతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఎలాగైతే ఇప్పుడు డెలివరీ టైంలో మంచి హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్, ఇంకా కాస్ట్లీ హాస్పిటల్ వెళ్తున్నారు ఇప్పుడు ప్రజలు. అందరూ డాక్టర్లే, అందరూ ప్రసవ వేదన తల్లులకి సహాయం చేసేవాళ్లే. కానీ బెస్ట్ సర్వీసెస్ అని చూస్తూ ఒక మంచి దీనికి హాస్పిటల్కి వెళ్తున్నాం. జస్ట్ బోర్న్ బేబీ ఏవో ఉన్నాయి పేర్లు, నాకు సరిగ్గా తెలియదు. కానీ అంటే అవి ఆత్మలు అవి చూసుకుంటాయి. చూసుకొని వాటికి సూటబుల్ ఆ యొక్క గర్భంలోకి అవి ఎంటర్ అవుతాయి. మీరు రమ్మంటే రావు, పొమ్మంటే పోవు. అది దాని యొక్క గొప్పతనం. అందుకనే పిల్లలకి జాతకం వేయించిన, బారసాల ఇవన్నీ ఏ క్రతువులు చేసినా మన తృప్తికే పాకుతున్నాడు. చూసావా, నడుస్తాడు తొందరగా, బంగారం ముట్టుకున్నాడు, చదువులు పుస్తకాలు పెడతారు, పెన్నులు అవన్నీ చిన్నప్పుడు పాకేటప్పుడు, అవన్నీ మన తృప్తే. అవి ముట్టుకున్నా చదువు రాని వాళ్ళు ఉన్నారు, అది ముట్టుకోకపోయినా ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉన్నవాళ్ళు ఉన్నారు. అది వేరు. ఇవి మన భావన ప్రపంచం. ఇది ఆత్మ వేరు కదా. ఆత్మని, నీకు పుట్టిన ఆడ మగ ఆత్మని కనుక నువ్వు చూడగలిగినప్పుడు, ప్రేమించగలిగినప్పుడు, దానికి నీ మెసేజ్ పంపించగలిగినప్పుడు, అప్పుడు తప్పకుండా వాడు చెడు పనులు చెయ్యడు. వాడు పర్పస్ వేరు. నువ్వు ఓన్లీ బాడీ ఇస్తున్నావు. ఈ బాడీ ద్వారా ఆ పనులు చేసుకొని మళ్ళీ వాడు స్వస్థానానికి వెళ్ళిపోతున్నాడు. అవే మీరు కర్మలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాడు ఎక్స్పీరియన్సెస్ కోసము పూర్వజన్మలో చేయవలసిన పనులకి ఈ శరీరం అవసరం అన్నమాట. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలి, ప్లేన్ కావాలా వద్దా? కావాలి. షిప్పో ప్లేనో ఏదో ఒకటి, బస్సులు పోవు కాబట్టి. మరి అప్పట్లో ఆత్మ చంద్రమండలం వెళ్ళేది, సూర్యమండలం వెళ్ళేది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేది. సెకండ్ కూడా అవసరం లేదు, ఇంకా తక్కువ. మన పురాణాల్లో ఇంకోటి, అప్పట్లో శక్తి ఉపాసన చేసిన వాళ్ళకి ఎంత బలం ఉండేదంటే, ఎవరినైనా చూసి నీళ్లు తీసుకొని నీళ్లు చల్లితే వాళ్ళు రూపాలు మారిపోయాయి, చిలుకలు అయిపోయేవాళ్ళు, పక్షులు. పురాణాలు అవన్నీ నిజాలు. ఎందుకంటే మనం యద్భావం తద్భవతి యదో దృక్ తదో భావ. మనం ఆ దృష్టే ముఖ్యం, కాన్సన్ట్రేషన్కే ముఖ్యం. ఒకటే పట్టుకోవాలి. మనం పది ఆలోచిస్తే ఒక కత్తి ఒక వరలోనే వస్తుంది. అయితే అప్పట్లో వాళ్ళందరూ ధ్యానం చేసి అలాంటి శక్తులు సంపాదించిన వాళ్ళే. ప్రయాణాలు కూడా ఊర్ధ్వ ప్రయాణాలు.
మొన్నటి వరకు శంకర భగవత్పాదులు వారు ఉన్నప్పుడు పరకాయ ప్రవేశం చేసింది రుజువు చేశారు కదా, చూపించారు కదా. అవి అప్పట్లో కామన్ విద్యలు అవి. ఇవన్నీ దైవానుగ్రహం వలనో వాళ్ళు చేసిన పూజలు జపాల వలనో కాదు, ధ్యానం లాంటివి చేయటం. ధ్యానము సాధన, గురువులు ఉండేవారు. మరి గురువులు ఉంటే మీరు పుస్తకం ఒక సంవత్సరం చదివింది వాళ్ళు 5 నిమిషాలు 5 గంటల్లో చెప్పగలుగుతారు. 1 ఇయర్ది రెడ్యూస్ చేయగలుగుతారు. బికాస్ వాళ్ళు ఆల్రెడీ చదివారు కాబట్టి, అనుభవజ్ఞులు కాబట్టి. అందుకని గురుముఖత తేలికవుతుంది. గురువు కూడా ఒకప్పుడు శిష్యుడే. అంటే మొట్టమొదటి మూల గురువు ఎవరో ఉంటారు. మరి మన కృష్ణస్వామికి కూడా మూల గురువు మరి ఒక లెక్క ప్రకారం క్రియాయోగం చెప్పింది భగవద్గీతలో. సూర్య భగవానుడు క్రియాయోగం చెప్పాడని పుస్తకంలో రాసి ఉంది. మనం అది గనక తీసుకుంటే ఉదాహరణకి అదొక సాక్షిభూతంగా తీసుకుంటే సూర్యుడు కూడా బోధించాడు కృష్ణస్వామికి. కృష్ణస్వామి 18 అధ్యాయాలు మనకి బోధించారు. ఇప్పుడు రకరకాలుగా అదేంటి ఎవరి తోచిన అభిప్రాయాలు వాళ్ళకి అర్థమైన రీతిలో చేస్తున్నారు. అంటే ఏమిటి, పరకాయ ప్రవేశం అనేటువంటిది ఆ రోజుల్లో నార్మల్. ఇప్పుడు అసలు ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటారు. మనలో మనమే లేవు. ఇప్పుడు మనలో మన బాడీలో మనమే ఉండం. ఇలా వెళ్ళిపోతాం. యాబ్సెంట్ మైండ్, ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో చేస్తాం. పైగా కార్లో డ్రైవ్ చేస్తూ మన ఇటువైపు మీరు ఏదో పార్క్ ఉంది కదా, కేబీఆర్ పార్క్ ఏదో, అటు వెళ్తూ ఉంటూ సడన్గా ఏదో గుర్తొస్తుంది, రైట్ తిరిగిపోతారు, తెలంగాణ భవన్కి వెళ్ళిపోతారు, ఇంకెక్కడో తిరుగుతా. అంటే మీ థాట్ నాట్ యువర్ కంట్రోల్. మీ థాట్స్ కనుక మీ కంట్రోల్లో ఉన్నాయనుకోండి, ఏదంటే అది సాధించవచ్చు. ఈ థాట్ కంట్రోల్ ప్రాసెస్ ఏకాగ్రతతో వస్తుంది. సో థాట్ కంట్రోల్ ప్రాసెస్ మ్యాండేటరీ అంటారు, కంపల్సరీ. లేకపోతే రాదు. మనం 100 ఆలోచిస్తే ఏ పని సరిగ్గా చేయలేం కదా. సోషల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మ్యాథ్స్ చదువుతామా? చదవం కదా. గురువుగారు ఉన్నారు, 20 మందికి చెప్తాడు, అందులో ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. మరి అందరూ ఎందుకు అవడం లేదు? అంతా తీసుకోవడం లేదు. వాడి గ్రహణ శక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది. స్వీకరించడం. గురువులు ఉన్నా మీరు స్వీకరించకపోతే లాభం ఏమిటి? అసలు మీకు అన్నీ తెలుసు. ఇంకో విషయం, గురువు కూడా అక్కర్లా. యు నో ఎవ్రీథింగ్. గురువు లేకుండా కూడా ఎంతో మంది ఉన్నారు గురువు లేకుండా. పర్వతానికి గురువు ఎవరు? వృక్షానికి గురువు ఎవరు? పక్షికి గురువు ఎవరు? మరి అది బ్రతకడం లేదా? ఇవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటాయి, కానీ ఇప్పటి జనరేషన్ లో ఇలాంటివి నిజంగా నమ్మరు. కానీ వాళ్ళు ఇప్పటికీ కొంతమంది కొన్ని విషయాలు నమ్ముతారు. అది మాట్లాడుకుందాం. విశ్వాసము నమ్ముతాం కదా, ఒకరు చెబితే వినడం నమ్ముతాం కదా. పంచభూతాలు ఒక రకంగా ఉన్నా మనం శ్వాస లేకపోతే చనిపోతాం నమ్ముతాం కదా. నీరు లేకపోతే చనిపోతాం నమ్ముతాం కదా. భూమి లేకపోతే అసలు మనం ఉండనే ఉండలేము. పంచభూతాలు మనకి సాక్షిభూతాలు. మరి అవి నమ్మినప్పుడు, ఒక మనిషి చెప్పింది విన్నప్పుడు మీరు చేయగలిగిన కాన్సన్ట్రేషన్ అవసరం ఉంటుంది. అప్పుడు ఏకాగ్రతతో చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఉత్తీర్ణులు అవుతారు. నీరు ఆకాశము ఇవేవీ లేకుండా కూడా బతకచ్చు. ధ్యానం ఒకసారి చేస్తే 200 సంవత్సరాలు, 300, 4000, 10,000 వాళ్ళ సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు కాలాన్ని సంబంధం ఉండదు. శరీరం అలాగే ఉంటుంది. యోగులు ఉంటారు, వీళ్ళు ధ్యాన స్థితిలోనే ఉంటారు. అసలు ధ్యానం ఏంటి? ఆత్మ ఈ శరీరాన్ని వీడి అది ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటుంది, దీన్ని అట్టే పెట్టుకుంటుంది. మామూలుగా మానవులు ఈ శరీరం గాలి పోంగానే, ఆ ప్రాణం పోగానే తీసుకెళ్ళి కాల్చడం పోడ్చడం చేస్తారు. అందుకనే బాబా దీనికి బాగా చెప్పారు. ఆ పాయింట్ నాకు చెప్పడానికి బాగుంటుంది. 3 రోజులు బాబా గారు శరీరాన్ని వదిలి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఆయన కొంతమంది చెప్పారంటారు, ఎంతవరకు సత్యమో అది మనం ఆ టైంలో లేము కాబట్టి. ఒకటి మాత్రం సత్యం, ఆయన బాడీ వదిలింది. అప్పుడు మరి వీళ్ళు వచ్చారు, ఎవరు మన బ్రిటిషర్సు, కలెక్టర్సు, వాళ్ళు అందరూ కూడా తీసేయండి, ఇక్కడంతా అమ్మవారు పూనుతోంది, జనాలకి మసూచికలు అలాన్నీ వస్తున్నాయి, తీసేద్దాము అని గొయ్యి కూడా తవ్విపెట్టారు. ఇంకా కాసేపట్లో వేసేస్తారు అందులో పూర్తి చేయడానికి. అప్పుడు ఆయన నిద్దట్లో లేచినట్టు లేచి చెప్పాడు, నేను 3 రోజులు నేను ఇలాంటి విహారం చేశానని. అంటే బాడీలో ఎంటర్ అయ్యేది సత్యము, వెళ్ళిపోవడం సత్యం అనేది బాబా గారి ద్వారాలో తెలిసిపోయింది. మనకి ఈ మధ్య వాళ్ళు కదా,
పూర్వం ఇవన్నీ కామన్ అమ్మా. ఋషులు ఈ ఇప్పుడు చేసేవన్నీ కూడా ప్రాక్టీసెస్కి ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి. ఏదో పాపం వాళ్ళు ఏదో దానికి ఏదో పెట్టారు ఇన్ని కోర్సులని అవన్నీ ఇవన్నీ. పాపం ఆ కోర్సుల గురించి నేనేం అనను, కానీ నేర్పించిన వాళ్ళు ఏ కోర్సు పెట్టినా వాడు నేర్పించగలిగితే, నేర్చుకోగలిగిన వాడిని గుర్తుపట్టగలిగితే ధన్యులు. నేర్చుకోగలిగిన వాళ్ళని కూడా గుర్తుపట్టాలి. లేకపోతే వాడు ఏం నేర్చుకుంటాడు? వాడు వస్తాడు, సర్టిఫికేట్ ఇస్తావు, కాన్షియన్సెస్ వచ్చేసింది అంటాడు. నీకు వచ్చిందా వాడికి వచ్చిందో తెలియదు. ఏదో తృణమో పణమో ఆశిస్తారు, నడవాలి కదా. అద్దెలు అవేవో ఉంటాయి పాపం, వాటికి కూడా నేనేం అనను. సిన్సియర్గా నేర్చుకోవాలి, గురువుగారు సిన్సియర్గా చెప్పాలి. అప్పుడు తప్పకుండా మీరు విశ్వాన్ని చూడగలుగుతారు, విశ్వశక్తిని మీరు స్వీకరించగలుగుతారు. అందుకే చెప్పా, వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ అన్నాను. మీరు ప్యూరిటీ ఉంటే చాలు. ప్యూర్ అంటే భగవంతు స్వరూపులు. భగవంతుడు కూడా గుణగణాలు సరిగ్గా లేవంటే భగవంతుడు అనడం ఎంత తప్పు? భగవంతుడికి ఉంటాయా? ఆయన అందరికీ మంచిగా చేస్తాడు. తండ్రి తల్లి స్వభావం. దేవుణ్ణి నమ్ముతున్నామంటే ఒక అర్థం పరమార్థం ఉంది కదా, లేకపోతే నమ్ముతావా? నమ్మం కదా. అందుకని గుళ్ళల్లో కూడా చాలా విశేషాలు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. నేను వాళ్ళకి చెప్పగలిగేది ఏమిటంటే, నా అనుభవంతో ప్రదక్షిణాలు ఒక గుడి స్థాపన చేసినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ గుడి ఆవరణ కొంతవరకు ఈ శక్తి ప్రకంపనాలు, శక్తి కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. అందుకు ఆ యొక్క శక్తి పుంజములు కలిగినటువంటి అవి మీరు ప్రదక్షిణ చేస్తే మీ అరికాలకు తగులుతాయి. అప్పుడు మీరు బాడీ స్వీకరిస్తుంది, మీకు బాడీలో చేంజెస్ వస్తాయి. అందుకు ప్రదక్షిణలు 108 చెయ్యి, 51 చెయ్యి, 11 చెయ్యి, 100, 1000 ఏదో చెయ్యి. ఊరికే చేస్తే శోషొచ్చి పడిపోడు, తిండి తిప్పలు లేకుండా. కానీ వాడు పడిపోరు. ఎందుకు? వాళ్ళ ధ్యాస అంతా ఆ పరమాత్ముడి మీద, ఆ ఇష్టదైవం మీద పెట్టుకొని తిరుగుతూ ఏదో మంచి జరుగుతుంది అనే ఆ సంకల్ప సిద్ధితో వాళ్ళు పడిపోరు. ఆకలి దప్పికలు ఉండవు, ఇది సత్యము. అందుకని చాలా ఉంది ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాల్సింది. ప్రజలకి సింపుల్గా బతకడం, సింపుల్గా సంపాదించుకోవడం, ఈ ఉన్న లైఫ్ని సరిగ్గా చేసుకోవడానికి 20-23 ఏళ్ల దాకా డిగ్రీ కాదు మామూలుగా. అప్పుడు ఏదో అవుతుంది, ఉద్యోగానికి ఏడాదో 2 ఏళ్ళో. ఒకవేళ యూనివర్సిటీస్ వాళ్ళే, ఒకవేళ క్యాంపస్ వాళ్ళే సెలక్షన్ చేస్తే అది వేరు. కొన్ని చేస్తారు, కొన్ని చెయ్యరు. తర్వాత ఉద్యోగం వస్తుంది, ఇంకో 2 ఏళ్లలో పెళ్ళి అయిపోతుంది. చేస్తారు కదా, ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. అదైన తర్వాత మంచి ఉద్యోగం, ఫారెనో ఇండియానో ఎక్కడో, కలకటా ఇండియా మొత్తం అయిన తర్వాత ఇల్లు కొనుక్కుంటాడు. ఇల్లు కొనుక్కున్నాక పిల్లల తర్వాత అమ్మా నాన్నని తేవాలా లేదా విడిల్లో ఉండాలా, ట్రాన్స్ఫర్స్. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో బాగాలేదు, పంపించారు డబ్బులు, మనకు వచ్చే డబ్బులు, ఈ లెక్కలు, ఇవంతా మానసిక వ్యాపకం అయిపోతుంది. మరి వాడి గురించి ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, నేను ఎవరు అని తెలుసుకుంటాడా? అవసరం ఉందా? బాధలు వచ్చినప్పుడు మాత్రం దేవుడన్నా కావాలి, డాక్టర్లన్నా కావాలి, ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చేవాళ్ళన్నా కావాలి. ఎందుకంటే అప్పుడు వాడికి తెలియదు కాబట్టి. అసలు ఇవన్నీ నువ్వే తెలుసుకోవచ్చు. ధ్యానం చేయి, రోజు యూనివర్సల్ ఎనర్జీని సంపాదించు. నీకు తెలిసిపోతుంది. ఎదుటివాడిని చూస్తే నీ గురించి ఎలాగో తెలుస్తుంది. ఎదుటివాడు కూడా కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఒక మంచి మాట చెబుదాం బాగుపడతాడనే ఒక ఆలోచన మీకు వస్తుంది. అందుకోసం పరమ గురువులు వాళ్ళు మొహం చూడగానే నాన్న ఇది చేసుకో, పరిహారాలు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? వాళ్ళకి దానికి విరుగుడు వాళ్ళకి తెలుసు. మొహం చూడగానే చెప్పగలరు. అందరికీ చెప్తారా లేదా అదొక పెద్ద, మళ్ళీ వాళ్ళకి ఎంతమందికి దగ్గరగా వెళ్తారో, ఎంతమంది వాళ్ళ ఏంటంటే అనుభవంతో వచ్చిన వాళ్ళను వాళ్ళ యొక్క ప్రేమ పొందగలుగుతారో అందరికీ చెప్పాలంటే కూడా సరిపోదు. ఎవరు నమ్ముతారో వాళ్ళకి చెప్పగలుగుతాం, ఎవరు నమ్మరో వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేయగలుగుతాం. ఇలాంటి విశేషాలు. శక్తి సంపాదిస్తే ప్రతిదీ వస్తుంది. శక్తి సంపాదించడం కూడా చాలా తేలిక. సూర్యోపాసన చేయండి. ఉదయం పూట అలా ఒక నిమిషం, అర నిమిషం, 2 నిమిషాలు ఇలా చూడండి అంతే. నా మంత్రం నతోయం న తీర్థో న భోగో, శివానంద రూపం అంతే. అలా చూస్తూ ఉండండి దివ్య తేజస్సుని. ఆ కళ్ళు మూయంగానే ఆ బింబం మీ కళ్ళల్లోకి వస్తుంది. చూడండి మీరు ప్రయత్నం చేసి. చాలా సింపుల్. ఎవరు ఇందులో మోసం చేయాల్సింది, పక్కదో పట్టించాల్సింది ఏమీ లేదు. సూర్యుడు సత్యము, మీరు చూడడం నిత్యము.
చెయ్యండి, సంపాదించుకోండి. కళ్ళు మూసుకోగానే మీ బాడీలో అవి వస్తుంది. ఆ తర్వాత బాడీ అంతా వ్యాపిస్తుంది ఆ దివ్య శక్తి పుంజము. అందుకే దాన్ని ఆరా అంటాము. ప్రతి మనిషిలో ఆరా 1 feet ఉంటుంది, 6 inches ఉంటుంది. నేను మీ ఆరాని చూడగలుగుతాను. ఇక్కడ ఏదైనా మనుషుల్ని వస్తువుల్ని నేను చూడగలుగుతాను. ఈ ఆరాను కూడా మరి చాలామంది చూడ్డానికి ప్రయాసపడుతున్నారు, చూస్తున్నారు, పెంచుకుంటున్నారు, వ్యాప్తి చెందుతున్నారు. విశ్వంలో కలిపేంత ఆరా కూడా పెంచుకోగలుగుతారు. ఋషులు వాళ్ళంతా చేసింది అదే. ఈ ఆరా అనేటువంటిది కూడా ఈ ప్రస్తుత కాలంలో కెమెరా రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. కిర్లియన్ కెమెరా అని, కిర్లియన్ అనేవాడు రష్యన్ సైంటిస్ట్ కనుక్కున్నాడు. దాని పేరు కూడా కిర్లియన్ కెమెరాయే. మీ నా అవి ఫోటోగ్రఫీ తీస్తే దాంట్లో ఎజెండా అవి కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి డిసీజెస్, లైఫ్ కొంతవరకు అది ఆరా. మళ్ళీ ఆరా మారుతూ ఉంటుంది. ఆరా ఒకసారి అలాగే ఉండదు, మారిపోతూ ఉంటుంది. మీ థాట్స్ వల్ల ఆరా మారుతుంది. సింపుల్. అందుకని థాట్తో, ఏకాగ్రతతో అందరికీ మంచి జరగాలి. సర్వే జనా సుఖినో భవంతు అనుకోవాలి. అందరినీ మంచి మార్గంలో నడిపించడానికి మనవంతు సహాయం చేయాలి. ఆరోగ్యము, ఐశ్వర్యము కూడా వస్తుంది. ఐశ్వర్యం ఎలా వస్తుందంటే మీకు జ్ఞానంతో పనులు చేసినప్పుడు జ్ఞానంతో